వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నందీశ్వరుడి గురించి, నంది చెవిలో కోరికలు ఎందుకు చెప్తారు, పూర్తి రహస్యం, అలాగే శివాలయం ఆచారం వెనుక ఉన్న నిజం. మనమందరం శివాలయానికి వెళ్తే ఒక ప్రత్యేకమైన ఆచారం చూస్తుంటాం. శివలింగం ముందు కూర్చున్న నంది దగ్గరకు వెళ్ళి ఆయన చెవిలో మెల్లిగా మన కోరికలు చెబుతూ ఉంటాము. కానీ ఈ ఆచారం ఎందుకు మొదలైంది? నంది నిజంగా మన మాటలు శివుడికి చెప్తాడా? దీని వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. అసలు నంది అంటే ఎవరు? నంది అనేది ఒక సాధారణమైన ఎద్దు కాదు. నంది అంటే ఆనందం, శాంతి, ధర్మానికి ప్రతీక. శివుని యొక్క వాహనం. ఆయనకు అత్యంత విశ్వాసమైన భక్తుడు. నంది జన్మ కథ. శిలాద అనే ఒక మహర్షి ఉండేవారు. ఆయనకు పుట్టిన వారే ఈ నంది. చిన్నప్పటి నుంచి శివుడిపై తీవ్రమైన భక్తితో ఉండేవారు నందీశ్వరుడు. శివుడు ప్రసన్నమై అతని భక్తి మెచ్చి నందిని తన వద్దే ఉంచుకున్నారు. అందుకే నంది ఎప్పుడూ కూడా శివుని ముందు ఉంటూనే ఉంటారు. నందీశ్వరుడు ఎప్పుడు శివుడి ముందే ఎందుకు ఉంటారు? మీరు గమనిస్తే ప్రతి శివాలయంలోనూ నంది నేరుగా శివాలయం వైపే చూస్తూ ఉంటుంది. దీని అర్థం నంది భక్తి, ధ్యానం ఎప్పుడూ శివుడిపైనే దృష్టి ఉంటుంది అని అర్థం. నంది చూపు అంటే మనస్సు ఎప్పుడు శివుడి వైపే ఉండాలి అని అర్థం. నంది చెవిలో కోరికలు చెప్పే ఆచారం. ముందుగా నందిని దర్శించాలి, అతని చెవిలో కోరికలు చెప్పాలి, తర్వాత శివుణ్ణి దర్శించాలి. ఎందుకంటే నంది ద్వారపాలకుడు, శివుణ్ణి దగ్గరగా ఉండే వ్యక్తి. మన కోరికలు నంది ద్వారా శివుడికి చేరుతాయని ఒక విశ్వాసం. పురాణంలో ఉన్న మరొక కథ. ఒక పురాణ కథ ప్రకారం ఒక భక్తుడు శివుణ్ణి ప్రత్యక్షంగా దర్శించలేక బాధపడుతున్నాడు. అతను నంది దగ్గరకు వెళ్ళి తన మనసులోని బాధను చెప్పుకున్నాడు. నంది అతని నిజమైన భక్తిని గమనించాడు. శివునికి ఆ కోరిక తెలిపాడు. కొంతకాలానికి ఆ భక్తుడి కోరిక నెరవేరింది. అప్పటి నుంచి దీనికి నంది చెవిలో కోరికలు చెప్తే ఎలాగైనా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనే ఒక ఆచారం ఏర్పడింది. ఇది వెనుకున్న లోతైన అర్థం. ఇది కేవలం ఆచారం కాదు, గొప్ప సందేశం ఉంది. వినయం అంటే నంది ముందు వంగి చెప్పడం, మనసులో అహంకారాన్ని తగ్గిస్తుంది. నిశ్శబ్దం అంటే మెల్లిగా చెవిలో చెప్పడం, మనసు కేంద్రీకరణ అవుతుంది. ధ్యానం, కోరికలను లోపల నుంచి చెప్పడం, ఇది ధ్యానం లాంటిది. భక్తి, నిజమైన భక్తితో చెప్పాలి. శాస్త్రీయ కోణం ప్రకారంగా చూస్తే మనం మన కోరికలను స్పష్టంగా చెప్పినప్పుడు మనసు ఫోకస్ అవుతుంది, ఆ లక్ష్యంపై దృష్టి పెరుగుతుంది. ఇది మనసులో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది, నమ్మకం పెరుగుతుంది. అందుకే మనకు పాజిటివ్ వచ్చినట్లు అనిపిస్తుంది. కాబట్టి నంది చెవిలో చెప్పడం అనేది కేవలం ఒక ఆచారం కాదు, అది ఒక భక్తి, అలాగే ఒక నమ్మకం. అది మన మనసు శాంతింపచేసే మార్గం. మీరు కూడా శివాలయానికి వెళితే నంది చెవిలో మీ కోరిక చెప్పడం చాలా ముఖ్యం. భక్తితో, విశ్వాసంతో చెప్పండి. తెలుసుకున్నారు కదా? ఇలాంటి మరిన్ని భక్తి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.